రాజమండ్రి మోడ్రన్ కాలనీలో ఓ బాలిక ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఎవరూ గమనించకపోవడంతో 2 రోజులుగా బావిలోనే ఉండిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇవాళ బాలికను వెలికితీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆమెకు సంబంధించిన వివరాలు ఏంటి అసలు? తరంగిణి అమ్మాయి పేరు గాది రాజేశ్వరి, వయసు 16 సంవత్సరాలు. రాజమండ్రిలో మోడల్ కాలనీ సమీపంలో ఉన్న ఒక పాడుపడ్డ బావిలో ఇవాళ అమ్మాయి దూరంగా కొంతమంది ఆ బావికి దూరంగా నడుచుకెళ్తుంటే బావిలో మూలుగులు రావడంతో ఎవరైనా వచ్చి చూస్తే ఈ అమ్మాయి కనిపించడం జరిగింది. ఆపస్మారక స్థితిలో వాళ్ళకి దొరకడం జరిగింది. దాదాపు 20 అడుగుల లోతులో ఆ బావిలో ఆ అమ్మాయి ఉండటం చాలా ఆశ్చర్యం కలిగించింది. పూర్తిగా అంటే అమ్మాయికి సంబంధించిన సమాచారం అయితే తల్లిదండ్రులు కూలి పనులు చేస్తారు. రాజమండ్రిలో అదే ఏరియాలో కొద్ది దూరంలో ఉంటారు. అయితే వారం రోజుల క్రితం ఈ అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఏం తెలియదు దానికి సంబంధించి. దాంతో తల్లిదండ్రులు కూడా స్థానికంగా బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రాజమండ్రి రూరల్ పరిధికి వస్తుంది ఈ ప్రాంతం అంతా. దాంతో బొమ్మూరు స్టేషన్ లో వీళ్ళు ఈ అమ్మాయి కనిపించలేదని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అమ్మాయి 10th క్లాస్ పాస్ అయింది, 16 ఏళ్ల వయసు ఉంటుంది. ఎందుకు బయటికి వెళ్ళింది అనే విషయం కూడా తెలియలేదు. ఈ ఆపస్మారక స్థితిలో దొరికిన తర్వాత అమ్మాయిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. చాలా వరకు దెబ్బలు ఉన్నాయి. అంటే దాదాపు 20 అడుగుల పైనుంచి కిందకి పడిపోవడంతో కాళ్ళకి తల మీద చాలా దెబ్బలు తగిలి. అయితే అమ్మాయి స్పృహ వచ్చింది, స్పృహలోనే ఉంది. ఎందుకు బయటికి వెళ్ళా అనే విషయం అడిగినా సరే ఏ సమాధానం చెప్పలేకపోతుంది. తన ఇల్లు ఓడిచి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయం కూడా స్పష్టం చేయలేకపోతుంది. పోలీసులు ఈ మొత్తం అంటే అమ్మాయిని ప్రశ్నించి అమ్మాయి ఆరోగ్య పరిస్థితి కుదిరిపడిన తర్వాత ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అమ్మాయి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే వారం రోజుల క్రితం బయటకు వెళ్ళిన అమ్మాయి అనూహ్యంగా అదే ప్రాంతంలో బావిలో పడిపోయి ఆపస్మారక స్థితిలో దొరకడం అనేది ఆ ప్రాంతం అంతా కలకలం రేపుతోంది. ఆ అమ్మాయిని అడిగితే గోదావరి స్నానం చేయడానికి మాత్రం వెళ్ళానని ఒక మొక్క చెప్పగలిగింది. అంతకు మించి ఏం చెప్పలేకపోతుంది. తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించొద్దని చెప్తున్నారు. రంగని. ఓకే హరీష్.